హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరి వంటలక్క. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో రెస్టారెంట్‌లో కానీ, 5 స్టార్ హోటల్స్‌లో కానీ ఎగ్స్ వాటర్ పోయకుండా ఎలా ఉడికిస్తారో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా మనం వాటర్‌లో ఉప్పు వేసి ఎగ్స్‌ని శుభ్రంగా కడుక్కోవాలి. మనం ఎగ్స్ ఎప్పుడు స్టోర్ చేసుకోవాలన్నా ఉప్పు వాటర్‌లో కడుక్కొని స్టోర్ చేసుకుంటేనే బావుంటుంది. ఎగ్స్ మీద చాలా డర్టీ వస్తూ ఉంటుంది కదా! అదంతా పోయిన తర్వాతే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా గానీ మంచిది. కొంచెం మందంగా ఉన్న గిన్నెలో వాటర్ పోసి అవి మరుగుతున్నప్పుడు చిల్లులు గిన్నె పెట్టి ఉప్పు గిన్నె పెట్టా గానీ నేను ఆ గిన్నెలో ఎగ్స్ సరిపోలేదు. అందుకే తర్వాత తీసేసా. మీకు పెద్ద చిల్లులు గిన్నుంటే అందులో కొంచెం ఉప్పు, లెమన్ ఉన్న చిన్న గిన్నె పెట్టి ఎగ్స్ ఉడికించండి. ఆ చిల్లులు గిన్నెలో ఎగ్స్ అన్నీ పెట్టేసిన తర్వాత పైన మూత క్లోజ్ చేయాలి. 5 మినిట్స్‌కే ఎగ్స్ అయితే అసలు చాలా మంచిగా ఉడికిపోయినాయి. ఉడికిన ఎగ్స్‌ని కూల్ వాటర్‌లో వేసినా, లేకపోతే నార్మల్ వాటర్‌లో వేసినా, వాటర్‌లో వేసామంటే పొట్టు ఈజీగా వస్తుంది. మనం ఎగ్స్‌ని ఎక్కువగా ఎగ్ బాయిలర్‌లో కానీ, లేకపోతే ఎగ్స్‌లోనే డైరెక్ట్‌గా వాటర్ పోసేసి ఉడికిస్తాం. కానీ ఇలా ఆవిరిలో ఉడికించినా కానీ త్వరగానే ఉడికిపోయినాయి. ఇంకా పొట్టు కూడా ఈజీగా వచ్చేసింది. 5 స్టార్ హోటల్స్‌లో అయినా, రెస్టారెంట్‌లో అయినా ఎగ్స్ ఇలానే ఉడికిస్తారు. ఎందుకంటే చందమామ కరెక్ట్‌గా మిడిల్‌లోనే ఉంటుంది. ఎగ్ పఫ్ చేయాలన్నా కానీ ఎగ్స్‌ని ఆవిరిలోనే ఉడికిస్తారు. ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తుందేమో కానీ ఎగ్స్ మాత్రం పర్ఫెక్ట్‌గా ఉడుకుతాయన్నమాట. నేను ఎగ్స్ వేడిగా ఉన్నప్పుడే కట్ చేస్తున్నా. చూసారు గదా! చందమామ అయితే మిడిల్‌లో కరెక్ట్‌గా ఆగిపోయింది. మనం ఎగ్ బాయిలర్‌లో పెట్టినా, లేకపోతే డైరెక్ట్‌గా వాటర్‌లో ఏసినా ఒక పక్కకెళ్ళిపోతది సైడ్‌కి. మనం ఇలా ఆవిరిలో ఉడికించామంటే ఎగ్ పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. ఎగ్స్ అయితే ఇలా ఉడకబెట్టి ఫ్రై చేశామంటే టేస్ట్ చాలా బావుంటుంది. నేను పిల్లలకి ఎగ్స్ ఉడకబెట్టి ఇవ్వాలి అంటే ఉప్పు వాటర్‌లోనే కడిగి ఉడకబెడతా ఎగ్స్‌ని. ఒకసారి మీరు కూడా ఇలా ఎగ్స్‌ని ఆవిరిలో ఉడికించండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఈజీగా పైన పెంకు వచ్చేస్తుంది. నేనైతే ఆనియన్ ఎగ్ కర్రీ చేద్దామని ఒక 3 ఎగ్స్ మాత్రమే ఉడికించా. వాటినైతే మిడిల్‌లోకి కట్ చేసి ఫ్రై చేస్తున్నా. తర్వాత ఆనియన్స్ కట్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం చింతపండు పులుసు వేసి ఈ ఎగ్స్ వేసేస్తా. కర్రీ అయితే టేస్ట్ చాలా బావుంటుంది. కర్రీ మొత్తం అయితే వీడియో తీయలేదు. ఎగ్స్ ఫ్రై చేసిన వరకే తీశాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.